వర్మ గారు, సినిమా అంతా పొలిటికల్ నేపథ్యం, సీరియస్, వాళ్ళని తిట్టుకోవడం, వీళ్ళని తిట్టుకోవడం ఉంటుంది. దీంట్లో కామెడీగా కనిపించే క్యారెక్టర్ అని ఉందా ఈ పొలిటికల్ దీంట్లో? ఒక క్యారెక్టర్ ఉంది, కానీ నేను పేరు చెప్పను. మీరు నవ్వుతున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసిపోయిందని నేను అనుకుంటున్నా. అది సస్పెన్స్, సినిమాలో సస్పెన్స్. అదే. హాయ్ సార్. హాయ్ వర్మ గారు, ఇంతవరకు మీరు సెన్సేషన్ అనిపించుకుంటూనే ఉన్నారు. సో ఇప్పుడు ప్రత్యేకంగా రాజకీయాల మీదే ఒక క్రియేటివ్ చేస్తున్నారు. ఎందుకు బయోపిక్లు అంటే మీకు రాజకీయాలు మాత్రమే గుర్తొస్తున్నాయా, లేకపోతే ఏంటి, అసలు మీ దగ్గర స్టోరీస్ లేవనా, లేకపోతే ఏంటి అసలు? బేసిక్ వన్ పాయింట్ అంటే, నేను తీసిన వెరైటీ ఎవరు తీయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోపిక్స్ కూడా నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ నా డైరెక్షన్లోనే 60 సినిమాలు పైగా వచ్చినాయి. దాంట్లో బయోపిక్లు అన్నీ కలిపినా కూడా, ఇది సర్కారు కలిపినా కూడా అట్లీస్ట్ 5 or 6 ఉంటాయి. కాకపోతే బయోపిక్ అనేది ఒక పాపులర్ క్యారెక్టర్ తీసినప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండదు, మీడియాలో ఎక్కువ వస్తుంది. అదొకటి డిఫరెన్స్. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు అంటే పొలిటికల్ అనేది క్వశ్చన్ కాదు, నాకు పవర్ఫుల్ పీపుల్ బయోపిక్స్ తీయడం అనేది ఇష్టం. వాళ్ళు క్రిమినల్ అవ్వచ్చు, లేకపోతే పోలీసులు అవ్వచ్చు, పాలిటీషియన్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు మీరు అన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్తో చేసామన్నారు, ఇంక్లూడింగ్ జగన్ అండ్ భారతి క్యారెక్టర్, అన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్ అంటారు. బట్ వై హ్యావ్ నేమ్డ్ ద టీవీ ఛానల్స్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టామన్నారు? ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనలేదు, నేను చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు ఉంటుంది, భారతి గారు, అందరూ ఫిక్షనల్ మీరేగా చెప్పారు. ఇందా ఫిక్షనల్ సరదాగా జోక్ కూడా అర్థం చేసుకోకపోతే సరదాగా ఎలా అంటారు సార్? ఇంత సీరియస్ గా ప్రెస్ మీట్ జరుగుతుంటే మీరు ఆ క్యారెక్టర్ సరదా ఏంటి సీరియసా? ఇది ఫస్ట్ టైం అంటున్నాను. టీవీ ఛానల్స్ మీద ఏంటి, వాట్ ఈస్ యువర్ మీకు ఇప్పుడు సీరియస్ గా చెప్తున్నా, ఇది టోటల్ ఈ సినిమా మొత్తం అన్ని రియల్ క్యారెక్టర్స్, రియల్ ఇన్సిడెంట్లు, కానీ అవన్నీ నేను నమ్మిన రియాలిటీ. నాకు రేవంత్ రెడ్డి అనకాల్సి అంటే నాకు అఫ్కోర్స్ తను తెలుసు, బట్ డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని మాత్రం. 5 ఏళ్ళ వరకు ఉండవు వర్మగారు, 5 ఏళ్ళ వరకు ఉండవు. మళ్ళీ 4.5 ఏళ్ళు అయ్యాక మళ్ళీ అడిగితే ఆ టైంకి అప్పుడున్న పరిస్థితి బట్టి నేను బొట్టలోంచి మళ్ళీ ఏదైనా తీయచ్చు. వర్మగారు ఇక్కడ సార్, ఇప్పుడు దాకా లైక్ మీరు ఇప్పుడు చూసుకుంటే ఈ సినిమా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ యూ, డర్టీ యూ అని ఉండదండి, యూ ఉంటుంది అంతే. అది థీమాటిక్ ఆస్పెక్ట్లో నాకు అన్ని రకాల స్టోరీస్, అన్ని రకాల నాకు ఇష్టం. ఆబ్వియస్లీ ఇందులో యూ సర్టిఫికేట్ రావడానికి మీకు ఒక అంటే యూఏ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం అది ఒక సెక్స్, వైలెన్స్ ఇలాంటి జానర్స్ వైజ్గా ఉంటుంది.